ఈ సమాజంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా ఓ తామరాకుల ఓ తామర పుష్పంలా చక్కగా ప్రకాశించి పరమాత్మ శిరస్సున అలంకృతుడయ్యేలా అవుతుందండి. అంత గొప్పతనం వస్తుంది. కానీ మనకి తెలియక మనం బంధంలో పడుతున్నాం. కారణం ఏమిటి? నేను నాది అనుకుంటున్నాం. కానీ కృష్ణుడు అలా అనుకోడు. ఆయన గీతలో చెప్పాడు. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నువ్వు కూడా మాలాగానే పుడుతున్నావు కదా, మాలానే చేస్తున్నావు కదా, దాని గురించి చెప్తున్నారు. అన్నిట్లో తాను ఉంటున్నప్పుడు మరి ఆయనకి ఆ దోషాలు అంటవా? అంటవు. ఎందుకంటవు? ఆయన చెప్పాడు, నమాం కర్మాణి లింబంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతిమాం యోభిజానాతి కర్మభీన సబధ్యతే. నాకే కర్మ అంటదో. ఎందుకంటదు? నేను అంటించుకోను. నేను చేస్తున్నానని అహంకారం నాకు ఉండదని దేవుడంతటి వాడే అనుకుంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను చేశానండి అనుకుంటాం. అనుకో, తెలివి గల వాళ్ళైతే ఏమండి భాగవత్ సప్తాహం ఎంత బాగా చేశారండి అని మాధవి నారాయణ రెడ్డిని అన్నా అనుకోండి, అయ్యా మేమేం చేయలేదండి, దేవుడే చేయించుకున్నాడు అని చెప్పాలి. ఇది మనం నేర్చుకోవాలి. నేను చేస్తే నా పేరు చెప్పరా అనేది ఎక్కువ మనుషుల్లో ఉంటుందా ఉండదా? మన వాళ్ళు కార్యకర్తలుగా బోల్డన్సార్లు చేస్తూ ఉంటారు. అంత సేవ చేస్తే నన్ను కనీసం గుర్తింపు కూడా లేదండి, పేరు కూడా చెప్పలేదండి అంటారా? అనరా అండి? సహజంగా ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి? అందరికీ అనిపిస్తుంది. ఊళ్ళో బోర్డు మీద పేరు రాయకపోతే అదే సంగతులు. దేవుడు ఒకవేళ పరీక్ష చేద్దామని అలా వాడి పేరు అర్చక స్వామి రాయించలేదనుకోండి, ఆ నెల ఆయన శాలరీ కాస్త కట్టు. ఎందుకయ్యా? అవునండి, కనీసం నా పేరు కూడా రాయలేదండి, ఎందుకు ఇవ్వాలి శాలరీ? ఇవ్వకండి అంటే పేరు మీద ఉన్నటువంటి వ్యామోహం. ఈ పేర్లు వీళ్ళ దుంపల దగ్గర ఎలా ఉన్నారంటే మనుషులు. మొన్న ఈ మధ్య ఒక ఊరు వెళ్ళాను, సూర్యాపేట దగ్గర ఉపన్యాసం దగ్గర నాకు ఒక చిన్న ఆసనం వేశారు, సింహాసనం. ఆ పక్కన 2 కుర్చీలు వేశారు. కుర్చీలు వేసిన తర్వాత ఒక పక్క మా ప్రధాన అర్చక స్వామి రఘుదత్ స్వామి కూర్చున్నారు, ఇంకో పక్క సూర్యాపేటలో ఉండే వేణుస్వామి అని ఆయన కూర్చున్నారు. ఒక ఆయన మాట్లాడితే ఆ పక్కన ఉన్న వేణుస్వామిని పిలుస్తున్నారు, స్వామి ఒకసారి రండి అని. పిలిస్తే ఈయన లేచి వెళ్తే ఇంకో ఆయన ఏదో చెప్పబోతున్నాడు, కానీ నాకు అటువైపు ధ్యాస పెట్టలే. 3 సార్లు 4 సార్లు పిలిచాడు. ఏంటని ఏమో అన్న. ఈ లోపల దేవుడు కళ్యాణం జరుగుతుంది. కుర్చీ వంగ చూపిస్తున్నాడు వేలు. చూసా, నాకేం కనపడలే. స్వామి ఆ కింద పేరు నాదే, నేనే డొనేట్ చేశా అన్నాడు. ఆ కుర్చీ మీద పేరు రాశారండి. అని ఆ కుర్చీ నేను ఇచ్చాను సార్ అని చెప్పాడు. అయితే సర్లే అన్న. వాడిని చూసి ఇంకోటి ఒళ్ళు మండిపోయింది, అమ్మా అని చెప్పి. యువతనున్న కుర్చీలో ఉన్న ఆయన రఘుదత్త స్వామి ఒకసారి లేవండి అని ఆయన సైడ్ చేస్తున్నాడు. ఫోన్ నేను కూర్చున్నాడు ఆయన. ఎందుకు లేవమంటున్నా ఏమిటా అని అడిగా. స్వామి ఆ కుర్చీ నేను ఇచ్చా అన్నాడు. ఓడి బాబు, అసలు ఈ గోల వద్దని నేను లేచి నిలబడ్డా. ఎందుకంటే ఈ కుర్చీ ఎవడని ఇచ్చానేమో నన్ను అడుగుతాడని పేరు చూస్తే దాని మీద పేరేం లేదు, అదృష్టం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఆ పేరు రాస్తారు. అందుకే పేరు రాసిన కుర్చీ మీద కూర్చోను అని ఒక నియమం పెట్టుకున్నా. అందుకే కుర్చీలు కూడా వెతుకుతున్నా. ఎవరన్నా కుర్చీ చూసుకుని పేరు ఉందా అని చూస్తా, లేదంటే కూర్చున్నా. ఎందుకు వచ్చింది? ఇలా ప్రతి వ్యక్తికి నేను, నాది, ఈ పేర్ల గోల ఎక్కువైపోయిందండి. అంటే మనం బంధంలో పడ్డానికి ఇదే నాంది, బీజం. అది వద్దంటున్నాడు కృష్ణుడు. నాకు అంటించుకోపోవడానికి కారణం ఏమిటయా? ఇదే కారణం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. ఆ ఫలం నాకు కావాలని కూడా నేను అనుకోను అంటాడు పరమాత్మ. ఇది మనిషికి కావాలి. అందుకని ఆ సర్వేశ్వరుడు సాక్షాత్తుగా ప్రతి వస్తువులోనూ అన్నిట్లోనూ ఆయన అంతర్యామిగా ఉన్నాడు. ఉండి నడిపిస్తున్నా వేటి దోషాలు ఆయన అంటించుకోడు. అన్ని కూడా ఆయన యొక్క కళలే ఈ లోకంలో ఉన్నవన్నీ అని ఆ స్వామి వైభవం అంతా చెప్పి సూతుడు సౌనకాది మునులకు చెప్తున్నారు. అసలు ఈ లోకాలన్నీ సృజించడానికి సాక్షాత్తు పరంధాముడు ఒక శరీరాన్ని పొందాడయా. అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదాలతో కూడినటువంటి ఒక దివ్య శరీరాన్ని ఆయన పొందాడు. దానికే పేరు అనిరుద్ధ దేహము అంటారు. ఏమంటారు? అనిరుద్ధుడు. ఆ దేహం నుంచి స్వామి అన్ని రకాల నుండి దేహాల్ని తాను పొందాడు. ఆయన నీళ్లల్లో ప్రవేశించి నీళ్ల మీద ఉన్నాడు. అందుకే నీళ్ల మీద ఉన్నాడు కనుక ఆయన పేరేంటి? నారాయణ.
ఆపోవై నారాహ, నీళ్ళని నారములు అంటారు. వాటికి ఆయన ఆధారం అయ్యాడు కనుక ఆయన పేరు నారాయణ. అలాగే నారములు అంటే జీవులని కూడా అర్థం. ఆ జీవులందరికీ ఆయన ఆధారం కనుక ఆయన అంటారు నారాయణ. ఆయన పరమ కృప కలిగి ఉంటాడు కనుక శ్రీమన్ నారాయణ. అన్ని అవతారాలు అక్కడి నుంచే వచ్చాయండి. అయితే ఒక్కొక్క పర్పస్ని బట్టి ఒక్కొక్క అవతారం వస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని గుణాలు మాత్రమే వస్తుంది, మనం ఇంక పైకి వెళ్ళాక చెప్తా. ఈ అనిరుద్ధుని యొక్క నాభి కమలం నుంచి ఒక ఆయన పుట్టాడు. ఆయనకే వేదాలన్నీ ఇచ్చాడు. ఎందుకంటే పుట్టిన ఆయనకి ఏం తెలియడంలా. ఏమిట్రా నేను ఎవరిని, నేను ఒక్కడనే ఉన్నాను ఏమిటని ఆ నాభి కమలం పట్టుకుని దిగాడు. కింద దాకా దిగుతూనే ఉన్నాడు. 1000 సంవత్సరాలు అయింది, ఎక్కడికి కిందకి చేరలేకపోతున్నాడు. ఎందుకు లేని మళ్ళీ దాన్ని పాక్కుంటూ వెళ్ళి పైన కూర్చున్నాడు. ఆలోచిస్తున్నాడు ఏంటబ్బా అని. అప్పుడు ఆయనకు ఒక శబ్దం వినపడింది. తప తప అని వినపడిందిట. తపస్సు చెయ్యి అని. వెంటనే ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు ఆయనకు ఒక్కొక్క విద్య వచ్చింది, ఒక్కొక్క శిరస్సు ఏర్పడింది. అందుకే ఆయన్ని చతుర్ముఖుడు అంటారు. అంటే 4 వేదాలు ఆయన చేరాయి, సమస్త విద్యలు ఆయన చేరాయి. ఏం చేయాలి ఇప్పుడు నేను? అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించి సృష్టి చెయ్యి, నన్ను ఆరాధించే క్రమం నీకు చెప్తా అని అన్నీ. ఎందుకంటే ఈయన అడుగుతాడు బ్రహ్మాన్, తండ్రి నన్ను పుట్టించావు కదా, మరి నాకు నువ్వు జనకుడివి కనుక నిన్ను నేను ఆరాధిస్తా, నీ రూపాన్ని నాకు ఇవ్వయా అంటే ఇచ్చేట పరమాత్మ. ఇచ్చిన తర్వాత ఆరాధించే క్రమం కూడా కావాలి కదా, ఆ క్రమాన్ని కూడా ఉపదేశించాడు. అదే ఆగమము అంటారు. అంటారు ఆగమము. ఎలా పూజ చేయాలో అంత చెప్పాడు అనమాట బ్రహ్మగారికి. ఆ బ్రహ్మగారు సృష్టి చేశాడు మళ్ళీ మిగతా అన్ని. ఇలా ఉన్న సందర్భంలో ఆ పరంధాముడు ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడో ఆ అవతార విశేషాలని సూతుడు సౌనకాది ముళ్ళకు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఆ అవతార ఘట్టాలని తెలుసుకుందామా? ఎన్ని అవతారాలండి పరమాత్మకి చెప్పండి? సహజంగా మనకి తెలిసిన 10 అవతారాలు, 10 అవతారాలు అంటారు. ఇందుకీ అవతారం అంటే ఏమిటి? ఎందుకు అవతారాలు ఎత్తాలి అంటే, అవతారము అంటే దిగి వచ్చుట. ఎందుకోసం దిగి రావాలి? దిగజారిపోయిన వాళ్ళని పైకి ఎత్తడానికి. మనందరం జారి పడిపోయాం ఈ లోకంలో. ఇలా పడిపోయిన మనల్ని లేవనెత్తడానికి పరంధాముడు కిందకి దిగి వస్తున్నాడు. ఆ దిగి వచ్చి మనల్ని అనుగ్రహించడానికే అవతారము అని పేరు. ఆ అవతారాల్లో కొన్ని దేవతల కోసం ఉన్నాయి, కొన్ని తన కోసం ఉన్నాయి, కొన్ని బ్రహ్మగారి కోసం ఉంది. ఇలా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనం. మరి మనుష్యుల కోసం వచ్చిన అవతారాలు ఏమిటి అవి కూడా మనం తెలుసుకుంటాం. అందువల్ల బ్రహ్మగారిని సృజించిన తర్వాత మొట్టమొదటి పరమాత్మ యొక్క అవతారం ఏమి అంటే, బ్రహ్మగారి నుంచి తాను 4 రూపాలతో పుట్టేట. స ఏవ ప్రథమం దేవ కౌమారం సర్గమాశ్రిత. కుమారులుగా పుట్టాడు. ఎలా పుట్టాడు? కుమారులు. వాళ్ళ పేర్లే కుమారులు అంటారు. వాళ్ళకి జ్ఞానం బాగా ఉంది కనుక వాళ్ళు ఏమంటారు? సనత్ కుమారులు అంటారు. ఏమంటారు? సనత్ కుమారులు. సన అంటే జ్ఞానం అని అర్థం అండి. ఆ జ్ఞానం గలవాళ్ళు. అందుకే కొన్ని చోట్ల ఆ పేర్లు కూడా పెట్టుకుంటారు. సనత్ నగర్ అంటారా అంటారా? తెలుసా? ఇప్పుడు మీకు అర్థం తెలిసిందా? సనత్ అంటే, సన అంటే ఏమిటి? జ్ఞానము. ఆ జ్ఞానం కలిగినటువంటి కుమారులు 4 పుట్టారు. ఈ 4 5 ఏళ్ల పిల్లలే. ఎప్పుడు 5 ఏళ్లే ఉంటాయట. బ్రహ్మగారు అన్నట్టు, ఎవరే అబ్బాయిలు మీరు పుట్టారు కదరా, సృష్టి చెయ్యండి రా అన్నట్ట. ఈ 4 ఎవరండి? సనత్ కుమారులు. సాక్షాత్తు విష్ణువే ఆ 4 పిల్లలుగా అవతరించాడు. మొట్టమొదటి విష్ణుమూర్తి అవతారం అదే. ఆయన తీసుకున్న రూపం 4గా అవతరించాడు కదా. అవతరించిన తర్వాత బ్రహ్మగారు చెప్పాడు సృష్టి చేయమని. వీళ్ళు చెప్పారంటే బ్రహ్మగారికి ఒక నమస్కారం పెట్టారు. నాయన, మేము ఈ సంసారం అనే జంజాటంలో పడం, మాకు పెళ్ళిళ్ళు వద్దు, పేరంటాలు వద్దు. మరి ఏమిట్రా, ఎలా ఏమవుతారా మరి మీరు? మాకు ఆ భగవంతుడు చాలు. జ్ఞానం ఉంది కనుక వాడు దాంట్లో ఇరుక్కోల, దాంట్లో బంధంలో పడల. వాళ్ళకి పరంధాముడు చాలు అనుకున్నారు. ఆ పరంధాముడినే పట్టుకున్నారు. అయితే మరి ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ఎవరికైనా సరే
వయస్సు పెరుగుతూ ఉండాలి కదా, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 100 ఏళ్ళు వస్తాయి కదా. వీళ్ళు కాలపురుషుణ్ణి శాసించారట. శాసించి మాకు ఎప్పుడు వయస్సు పెరగడానికి వీల్లేదు, మేము ఎప్పుడు 5 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళమే అయ్యి ఉంటాము అని అన్నారు. మా జిఆర్ స్వామి గురువు గారు చెప్తారు, బహుశా పిట్లవారి పాలెం దగ్గర ఎక్కడో సంథింగ్ ఎక్కడో ఒక ఆయన చిన్నప్పుడు ఏదో మెదడుకి సంబంధించిన ఇబ్బంది కలిగి అతను చనిపోతాడు అని చెప్పారట. కానీ ఏదో ఆపరేషన్ చేస్తే అంతగా బతికేటండి. ఆ మెదడు దగ్గర ఏదో ఒక రకమైన ఏదో ఆపరేషన్ చేశారు. చేయడం వల్ల మరి ఏమైందో, ఏ ఫీజు ఏ వైరు డాక్టర్ వాళ్ళ పుణ్యమాన్ని తెగిందో తెలియదు, కానీ వాడు ఇప్పటికీ పెద్ద వయసు అయినా చిన్నపిల్లల్లోనే ఉంటాడు. ముసలితనం రాదట, గడ్డాలు మీసాలు రావట, ఇప్పటికీ యవనంలోనే ఉన్నట్టండి ఆ అబ్బాయి. అంటే ఏదో ఒక గ్రంథి ఏదో ఉంటుంది, అది మనకి తెలియదు. కానీ ఇప్పటికీ యోగులు కొంతమంది ఉన్నారు, ఆ యోగా అగ్ని వాళ్ళు చక్కగా దాన్ని ఉద్దీపనం చేసుకుంటూ ముసలితనం రాకుండా చేస్తారు. మాకు తెలిసిన ఒక ఆయన చెప్పారు, దేవరహ బాబా అని ఒక ఆయన పేరు రామానుజాచార్యులు అని, మన వైష్ణవ సంప్రదాయమే. రాజగోపాలాచార్యులని పేరు వినుంటారు మీరంతా. ఆయన వాళ్ళ తాతలు ఇందిరాగాంధీ ఆవిడ కూడా వెళ్ళింది, వాళ్ళ పై వాళ్ళంతా కూడా వెళ్ళారట, ఆయన సేవించుకున్నట్ట. సుమారు ఆయన 400 సంవత్సరాలు జీవించేటండి. ఎన్నాళ్ళు? 400 సంవత్సరాలు. ముసలితనం అనేది కనపడదటండి ఆయన దగ్గర. చాలా యవ్వనాల్లోనే ఎవరు చూసినా 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయేమో అనుకుంటారట. కానీ ఆయన అన్ని సంవత్సరాల వయసు కలిగిన వారు. దీనివల్ల అంటే ఆహారాన్ని జయించాడు, ప్రాణాయామం చేశాడు. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని జయించడం. మనమేమో ప్రాణాయామాలు చేయం, లేనిపోని అన్నాలు మనం, మా గురువుగారు ఎప్పుడు చెప్తారు జిఎస్ వారు, మనం అన్నాన్ని పాడు చేసి తింటాం. ఉత్తగా చూడండి, బియ్యం ఎంతకాలం ఉంటాయండి? ధాన్యాన్ని ధాన్యంగా ఉంచితే చాలా సంవత్సరాల పాటు ఉంటాయో ఉండవా? కానీ దాన్ని మనం వండామనుకోండి, ఎంతకాలం ఉంటుంది? సాయంత్రం అయితే దాని వాసన వస్తుంది, మరుసటి రోజుకి ఇంకా వాచిపోతుంది. మనం పాడు చేసిన అన్నాలు తింటున్నాం, ఉడకబెడితే పాడైపోతున్నాయి. మరి ఉడకబెట్టకుండా ఎలా తింటాం? మనకు రుచి కావాలి, ఎలా పడితే అలా తినలేము. అందువల్ల కానీ వాళ్ళు ఏ ఆహారం పడితే ఆహారం తినకుండా శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు ప్రాణాయామాలు చేసి శరీరాన్ని చక్కగా అలాగే అట్టిపెట్టగలిగారంటే ఎంత గొప్పతనం అండి. గొప్పవాళ్ళ కారా? మామూలుగా మనం 94, 96లో అనుకుంటా ఆయన సిద్ధి పొందారు. అప్పటికి 500 సంవత్సరాలు అయిందటండి. ఎందుకంటే పై తరాల వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు, ఎవరెవరు వెళ్ళారో కూడా మనకి తెలిసింది. అంత గొప్ప మహాస్వామి ఆయన, సామాన్యులు కాదు. ఇప్పటికీ కొంతమంది యోగులు ఉన్నారు, బయటకు కనపడరు, వాళ్ళు వచ్చి చెప్పుకోరు నేను ఇలాంటి వాడిని ఇది అని చెప్పారండి. ఎక్కడో లోపలెక్కడో ఉండిపోతారు హిమాలయాల్లో, బయటికి రారు. మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి అవసరం లేదు, మనం ఇచ్చే సత్కారాలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు అలా పరమాత్మని ధ్యానం చేస్తూనే ఉంటారు. యోగం అంటారు దాన్ని. ఏమంటారు? యోగం. మనస్సుకి ఎంతో శక్తి ఉందండి, చాలా గొప్ప శక్తి ఉంది. కానీ ఆ శక్తిని వినియోగించుకునే ఆ ఉపాయం మనకి లేదు, వాడదామనే ఆశ అంతకంటే లేదు. చూడండి, బరువు కలిగిన ఒక కారు ఎంత వేగంగా పరిగెత్తుంది, దాంట్లో ఏదో ఇంధనం ఉంటే అది పరిగెత్తుంది. ఒక పెద్ద విమానం చిన్న పండో పువ్వు పైకి వేస్తే కింద పడుతుంది, కానీ ఇదే పువ్వు ఇలా విసిరితే అంత దూరం వెళ్తుంది కదా. వెళ్తుందా లేదా? వెళ్తుందంటే వెనకాతల ఫోర్స్ ఏదో ఉంది, నేను అలా పీడనం చేశా, విసిరా, అది వెళ్తుంది. అలా ఈ శరీరంలో కూడా ఒత్తిడి తెచ్చే ఒక శక్తి ఉంది, ఆ తెచ్చుకుంటే ఈ బాడీ కూడా పైకి లేస్తుంటండి. ప్రాణాయామంలోనే ఒక విధానాన్ని మన పెద్దలు చెప్తారు. మన దగ్గర మాడు ఉంది కదండి, చిన్నప్పుడు మాడును ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది కదా. ప్రాణాయామం చేసిన తర్వాత లోపల గాలిని కుంభకం చేస్తారు, కుంభకం అంటే బయటకు వదలకుండా అలాగే అట్టిపెట్టేస్తారు. ఆ దశలు కొన్ని ఉన్నాయండి, లేనిపోయింది మనం ట్రై చేయకండి. హార్ట్ అటాక్ వస్తే ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది. అది ప్రాణాయామాలు గురువు లేకుండా మనం చేయకూడదు. హార్ట్ పేషెంట్లు, బీపీ ఉన్న వాళ్ళు ఏది పడితే అది చేయకూడదు. వాళ్ళు ప్రాణాయామం చేస్తూ సిద్ధి పొందినటువంటి పెద్దలు
దాన్ని కుంభనం చేసి గాలిని అలా కింద అట్టు పెట్టేస్తే అది పైకి కిందకి కొట్టుకుంటుంది కదా. ఆ దశల్లో మొట్టమొదట శరీరం నుంచి చెమటలు వస్తాయిటండి. తర్వాత శరీరం వణుకు పుడుతుందండి. మూడు శరీరం దీని మాడును తన్ని పైకి లేస్తుంటండి, నిలబడుతుంటండి. గాల్లో శరీరం లేచిపోతుంది, తేలిక అవుతుంది. ఇంకా సాధన చేసే వ్యక్తులు గాల్లో అలా ప్రయాణం చేస్తారటండి. చేశారా ఎప్పుడైనా? అప్పుడప్పుడు కళ్ళు వస్తాయి కదండి. కళలో ఉన్న ప్రయాణం చేశారా లేదా గాల్లో? అది కూడా రాలేదా మీకు? కొంతమందికి ఒక కళ వస్తుందండి, గాల్లో అలా లేచిపోయినట్టు, అలా ప్రయాణం చేసినట్టు. ఒకళ్ళు చెప్పారు, స్వామి నిద్రలో ఏంటో అలా లేచిపోయి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళినట్టు వస్తుందండి. కానీ మంచిది నాయన, సంతోషం. సాధన చేస్తే నువ్వు ఇంకా పైకి వెళ్తావు అంటే కోరికలు బాగా ఉన్నాయని అర్థం అండి. ఇలాగా ఒక్కొక్క ఆ కళకు కూడా, స్వప్నానికి కూడా ఒక అర్థం చెప్తారు పెద్దలు. సరే ఉన్న పక్కన పెట్టద్దాం, మనకి తెలియని దానికి ఎందుకు వెళ్ళటం. కానీ ఇలాగా యోగ దశలో వయస్సును కూడా తగ్గించుకోవచ్చు. నారదుడు చెప్పాడు, ముసలితనం రాకుండా వీళ్ళు ఏం చేశారో నారదుడు చెప్పాడు. చెప్పమంటారా మీకు? ఎందుకు మీకు ముసలితనం రాలేదంటే, మీరు ఎప్పుడు కూడా సతతము హరిశరణం మమ, హరిశరణం మమ, హరి మాకు రక్షకుడు, హరి మాకు రక్షకుడు అని మీరు ఎప్పుడు అనుకుంటారు. అందుకే జరాయుష్మాన్న బాధతే, మిమ్మల్ని ముసలితనం బాధించడం లేదు. ముసలితనం బాధిస్తుందా? బాధించడంలా. ఎందుకని ఈ మాట అంటున్నారు కనుక. నిజంగా అండి, పోయేటప్పుడు కూడా ఇలా భగవన్నామం చెప్తే మోక్షం వచ్చేస్తుందండి. వస్తుందా రాదా? కానీ దురదృష్టం ఏంటంటే ఆ టైంలో మనకి ఆ మాట గుర్తురాదు. ఒక ఆయన ఇంట్లో సమస్యలు పడిపోయాట. పడిపోతే వెంటనే వాళ్ళ ఆవిడ వచ్చి మా ఉపన్యాసం చెప్పాక వాళ్ళు విని ఆవిడ హరిశరణమ్మ హరిశరణమ్మ అనగానే లేచి కూర్చున్నట్టు. మామూలుగా అయితే ప్రాణం వెళ్ళిపోయేది, నాకు తెలియదు. ఎప్పుడైతే హరిశరణమ్మ అనగానే అమ్మో వీడు ఇప్పుడు హరిశరణమ్మ అన్నారు, వైకుంఠానికి తీసుకెళ్ళాలి, తర్వాత తీసుకెళ్దామని ఆ పేరో ఏమవుతుంది. నిజమండి, భగవన్నామం అంత గొప్పది. మనం చెప్పలేకపోయినా అనేవాళ్ళు పక్కన ఉండాలి. దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో బంధువులంతా నిజానికి వీళ్ళు బంధువులు కదా, ఆ బంధువులు హాస్పిటల్లో కూర్చుని చాలా ఇబ్బందులు పడేటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఏ విష్ణు సహస్రనామం చదవచ్చు కదా, నారాయణ నామం అనొచ్చు కదా, వీళ్ళు వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడు, పాపం ఉన్నన్నాడు బాగా చేశాడు వ్యాపారాలు, వీడికి వ్యాపారం మీద మనసు పోతుంది, అమ్మో నా వ్యాపారం ఏమైపోయిందో. మీకు విషయం తెలుసా అండి, హాస్పిటల్లో ఉన్నవాడికి మాట్లాడలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు, కానీ మనసు పనిచేస్తుందండి. మనస్సులో అన్ని ఊహలు వెళ్తాయి. మాట్లాడదామని వాడు సమాధానం చెప్తాడు కానీ బయటికి రాదు, వ్యక్తం అవ్వదు. చూద్దాం అనుకుంటాడు, చూడలేడు, కళ్ళు సహకరించవు. శరీరం, మీరు ఎప్పుడైనా రాత్రిపూట నిద్రపోయినప్పుడు గమనించండి, ఎప్పుడైనా శరీరం తిమ్మిరెక్కింది అనుకోండి, ఒళ్ళంతా తిమ్మిరి అయినప్పుడు ఏదన్నా దాంట్లో ఒక భయం కూడా మీకు అనిపించింది అనుకోండి, లేద్దామన్నా లేవలేరు. లేవగలుగుతారా? లేవలేరు. పక్కనే గ్లాస్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకోలేరు. ఒక సెకండ్ కాలం మన బాడీ మనకే తెలియదండి ఇవన్నీ. అందువల్ల చివరి సమయంలో ఏదన్నా అలా జరిగితే ఆ పని చేయాలి. మన దేశంలో ఆధ్యాత్మికం ఎక్కువ అనుకుంటాగా, మన దేశంలో ఆ పని లేదండి. అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళని మంచి వాళ్ళు ఉండాలి. మన స్వామివారి శిష్యుడు ఒక ఆయన రామకృష్ణారెడ్డి గారని, చాలా గొప్ప ఆయన, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. హైదరాబాద్ ఆయన, అమెరికాలో ఉంటుంటారు. అమెరికాలో ఆయన అస్వస్థతగా ఉన్నప్పుడు అక్కడికి మేము వెళ్ళాం చూడడానికి. వాళ్ళ అమ్మాయి మన జట్టుకి ప్రెసిడెంట్ అనమాట. అక్కడ స్వాములు భక్తులు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకళ్ళు ముకుందమాల, ఒకళ్ళు విష్ణు సహస్రనామం, ఇలా వంతులు వంతులు పెట్టుకున్న రామాయణ మహాభారతాలన్నీ ఆయనకి వినిపించారండి. భీష్మ ఏకాదశి రోజు ఆయన వెళ్ళిపోయాడు వైకుంఠానికి. అద్భుతం కాదు? పక్కనున్న వాళ్ళు అలాంటి వాళ్ళు, మన తోటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే మనకి కలిగే లాభాలు ఇవి. ఏం చేయాలి? హరిశరణం మమ. వీళ్ళు ఎప్పుడు అంటారు కనుక ఈ సనత్ కుమార్కి ఎప్పుడు ముసలితనం రాదు. వీళ్ళు జ్ఞానాన్ని పట్టుకుని అలా వెళ్ళిపోయారు. ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. వీళ్లకున్న అపారమైన జ్ఞానం ఎవరికీ లేని లేదు. అలాంటి అవతారం మొట్టమొదటి అవతారం.
రెండో అవతారం ఏం చేశాడు స్వామి? ద్వితీయంతు భవాయాస్య ప్రసాతల గతామహీం. ప్రసాతలంలో భూమి ఉంది. ఆ భూమిని ఉద్ధరించడానికి స్వామి రెండో అవతారాన్ని స్వీకరించాడు. ఆ అవతారానికి పేరే యజ్ఞ వరాహము అంటారు. ఏమంటారు? యజ్ఞ వరాహము. అసలు వరాహ రూపాన్ని ధరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? చతుర్ముఖ బ్రహ్మగారు అందరినీ సృష్టించాడు. సృష్టించిన సందర్భంలో అనేక రకాల ఇబ్బందులు కలిగాయి అనుకోండి. అయినప్పుడు తన శరీరాన్ని రెండుగా చేసుకున్నాడు. ఒకటి స్వయంభూ మనువు అని ఒక రూపంతో, ఇంకోటి ఒకటి స్త్రీ రూపాన్ని పొందాడు. శతరూప అని పేరు. ఏం పేరు? శతరూప అని స్త్రీ రూపం ఎడంపక్కబడిన దేహంతో దాన్ని పొందాడు. కుడి రూపంతో స్వయంభూ మనువు ఇద్దరు పుట్టారు. ఆయన శరీరం భిన్నమై ఆ ఇద్దరిని వివాహం చేసుకున్నారా, మీరు సంతానాన్ని కనండి అన్నాడు బ్రహ్మగారు. వెంటనే స్వయంభూ మనువు నమస్కారం పెట్టి చూశాట. ఏమంటో ఎందుకు చూస్తున్నావు? స్వామి సంతానం కనుక సృష్టి చేయమన్నారు, బాగుంది, కానీ సృష్టిద్దామంటే భూమి లేదండి కింద. భూమి ఏమైంది? భూమి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ప్రళయార్ణవం ఏర్పడిన తర్వాత భూమి అంతా కూడా దాంట్లోకి చేరిపోతే మొత్తం సముద్రమే జలమే. ఓ ఆవగించంత ఉంది భూమి. ఎక్కడుంది భూమి? ఎలా చూడాలి? ఆ భూమిని ఎలా ఉద్ధరించాలి? అయ్యో, ఇది నా పని కాదే, సృష్టించమన్నాడు నా తండ్రి అని భావిస్తూ తండ్రిని ప్రార్థన చేశాడు, విష్ణుమూర్తిని. అలా ప్రార్థన చేస్తుంటే ఆయన నాసాపుటం నుంచి ఒక చిన్న వరాహ తోకం నిరగాత్, ఒక చిన్న వరాహపు పిల్ల ముక్కు నుంచి చిన్న పిల్లలా జాలువారి. చూస్తుండగానే అది అలా 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 పెద్దదైపోతూ సముద్రంలో పడితే బ్రహ్మలోకం దాకా దాటి పైన నీళ్లు పడ్డేటండి. అంత పెద్ద వరాహం. ఎందుకు వరాహ రూపాన్ని ధరించాలి అంటే, మరి భూమిని ఉద్ధరించాలంటే వరాహమే చేయగలదు. ఎందుకంటే భూమిని కనిపెట్టాలంటే అన్నీ కనిపెట్టలేవు. భూమికి ఒక గుణం ఉంది. ఏమిటి భూమికి ఉన్న గుణం అంటే? వాసన. ఆ వాసనని గ్రహించగలిగేది వరాహం. అందుకని ఆయన వరాహ రూపంలో వెళ్ళి అంతటా వెతుకుతుంటే భూమి కనపడింది. అప్పుడు ఆయన తన కోణం మీద, తన దంష్ట్ర మీద భూమిని ఉద్ధరించి పైకి తీసుకొచ్చాడు. యజ్ఞ వరాహమయ్యాడు. శరీరం అంతా వెంట్రుకలే. ఆ వెంట్రుకలన్నీ దర్భలు అంటారు. దర్భలు ఆయన వెంట్రుకల నుంచే పుట్టాయి. ఒక్కసారి అలా విదిల్చేట పైకి వచ్చాక, విదల్చగానే అవన్నీ దర్భల కింద సృష్టి అయినాయి అంటారు. అందుకే దర్భ పవిత్రం. యజ్ఞవరాహస్వామి యొక్క రోమాలే దర్భలు. అందుకే యజ్ఞయాగాది క్రతువులు ఏం జరిగినా దర్భలు ఆడతారు. అది పవిత్రం అన్నమాట. దర్భతో మంత్రించిన, దర్భతో ఏం చేసినా పరమ పవిత్రం అన్నమాట. అందుకనే ఇళ్లల్లో గ్రహణాలు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఆ దర్భల్ని, సూర్యుని యొక్క ఆ గ్రహణ ప్రభావం ఆ ఇంటి మీద వస్తువుల మీద పడకుండా వాటిని పెడతారు. దర్భ అంత గొప్ప శక్తి అండి, స్వామి నుంచే వచ్చింది. అలా భూమిని ఉద్ధరించి ఆ భూమిని అక్కడ పెట్టేటండి. పెట్టిన తర్వాత తన దంష్ట్రకి కొంత మట్టి అంటి ఉందటండి. ఆ మట్టి అంటినప్పుడు దాన్ని దులపాలి కదా, ఇలా దులిపెట్టండి. దులిపినప్పుడు మూడుగా చిన్న చిన్న ముద్దలు పడ్డాయిటండి. అవే పిండాలు అంటారు. ఏమంటారు? మట్టి పిండం అంటాం కదా. మనకి స్వామి ఒక నేర్పేట, ఒరే నాయనా, మీరు కూడా పితృదేవతలను ఉద్దేశించి ఇలా పిండ ప్రదానాదులు చేయండి అని ఆ పిండ ప్రదాన క్రమాన్ని కూడా యజ్ఞ వరాహం అని చాలా చక్కగా చెప్తారు. వరాహం అంటే కూడా అర్థం ఏంటండి? వర ఆహ. ఆహ అంటే రోజు అని అర్థం. వర అంటే శ్రేష్టమైన రోజు. ఏమిటి శ్రేష్టమైన రోజు? ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, స్వామి భూమిని పైకి తీసుకొచ్చాడు కదండి, అందువల్ల ఆయనకి పేరు వరాహ అయింది. అలాగే సౌకరం వపుహు అన్నారు. సూకరం అని పిలుస్తారు కదండి వరాహాన్ని. ఏమంటారు? సూకరం.
ఎందుకు సూకరం అన్నారు? మనుషులు ఉండడానికి, భూమిని తీసుకురావడానికి సుఖకరమైన రూపాన్ని ధరించట. సౌకర్యంతో ఉండే రూపం సూకరం. మన వాళ్ళు తిట్టడానికి వాడుతూ ఉంటారు, ఇంత సూకరంగా రా, ఇంత వరాహం రావాడు అంటుంటారు. కానీ ఆ పదంలో అర్థాలు తెలియదు కదా, మనం అనేస్తాం. అలాగే పరమాత్మ యొక్క రెండో అవతారం వరాహ అవతారము. ఇక మూడో అవతారం ఏది అంటే దేవర్షిత్వముపేత్య, దేవర్షిగా నారదుడుగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు. నారదుడు అంటే సామాన్యుడు కాదు. నారం దదాతీతి నారద. నారం అంటే జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఇచ్చువాడు కనుక ఆయనకి పేరు నారద అని అర్థం. అలాగే నారం అంటే అజ్ఞానం అని కూడా అర్థం. ఆ అజ్ఞానాన్ని ఖండిస్తాడు, అజ్ఞానాన్ని లేకుండా చేస్తాడు కనుక నీ పేరు నారద. అలాంటి నారద రూపాన్ని స్వామి ధరించాడు. చాలామంది అంటుంటారు నారదుడు అంటే అగ్గిపుల్లల స్వామి అని, తగాదాలు పెడుతూ ఉంటాడని. ఎవరిద్దరి మధ్యన తగాదా పెట్టారంటే వాడిని ఏమంటారు? వచ్చాడురా తగులో మారి నారదుడు అని. నిజానికి ఆయన అలాంటి వాడు కాదు. ధర్మానికి అధర్మానికి మధ్య గొడవ పెడతాడు, ధర్మానికి విజయం కలిగిస్తాడు. అలాగే ఆయన చేసే ప్రతి చేష్టలోనూ ఒక మర్మం ఉంటుంది. దానివల్ల ఒకరి గర్వం తగ్గేలా చేస్తాడు. అది ఇంద్రాదులకు కూడా గర్వం కలిగింది. ఆ గర్వాన్ని కర్వం చేయడానికి ఆయన చేసే పనులు చాలా విచిత్రం. ఆయన పెట్టేటటువంటి దాంట్లో దేవుడు కూడా ఆఖరికి ఇరుక్కుపోవాల్సిందేనండి. సాక్షాత్తు మనకి చమత్కారం కోసం చెప్తుంటారు. పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడిగేట, స్వామి మీ మెడలో ఈ పుర్రెలన్నీ వేసుకున్నారు కదా, ఏమిటి పుర్రెలు అని అడిగేట. అడిగితే ఇది రహస్యం అన్నట్ట. మన రహస్యమే నాకు చెప్పచ్చు కదా అన్నట్టు. రహస్యం కదా అందుకే ఇప్పుడు చెప్పాను అన్నట్టు. పార్వతీదేవి అందట నాకు కూడా తెలియకూడదా అని. వెంటనే పరమశివుడు అనుకో, ఓ నాయన పెట్టాడురా, ఈవిడేమైంది ఇప్పుడు నాకు చెప్పకూడదని, ఇది రహస్యం అన్నాడు ఆయన. అంటే అర్ధాంగిగా ఉన్న నా దగ్గర కూడా దాచాలా? ఆవిడ మొహం తిప్పుకుందట. వెంటనే పరమశివుడు నారదుడు వంక చూసి భలే పెట్టావా, సర్లే నీకు కూడా చెప్తాదా అని. ఈ పుర్రెలు ఎవరో కాదు, పరమ భాగవతోత్తములు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఎవరెవరు పోయారో వాళ్ళందరూ ఆయన శరీరం తాకితే గొప్పదనం కదా అంటూ చమత్కరిస్తూ కొంతమంది మహనీయులు చెప్తూ ఉంటారు. ఎందులో ఆకారం ఉందమో ఇదేది కానీ చెప్తారు. అదిగాక ఆయన శ్మశానంలో వాసస్థానం గనక లయకారకుణ్ణి నేను అని చెప్పడానికి కూడా ఆయన ఆ చిహ్నాన్ని ధరిస్తుంటాడు. భూతపతి అంటారు కదా ఆయన్ని. అందువల్ల సకల భూతాలు చివరిలోకి వెళ్ళేది అక్కడికే. ఆయన ఉన్న స్థానానికి ఆయనే లయకారకుడుగా అందరినీ తీసేస్తూ ఉంటాడు, సంహరిస్తూ ఉంటాడు. మీరు గమనిస్తే సందర్భం వచ్చింది కానీ ఒక మాట చెప్తా. శివుని యొక్క అంశతో పుట్టినవాడే సాంబుడు అని కృష్ణుని కుమారుడు. ఆ సాంబుడు లయకారకుడు శివుడు గనక ఆ సాంబుడు వల్లే యాదవ వంశం అంతా నిర్మూలన అవడానికి కారణం కూడా. ఎందుకంటే ఆయనే పొట్టలో ఒక దిండు లాంటిది ఏదో పెట్టుకొని ఋషుల దగ్గరికి వెళ్ళి చీర కట్టుకొని అక్కడికి వెళ్ళాక వాళ్ళంతా అడిగారు, ఏమండి ఈవిడ గర్భిణి, ఆడపిల్లడు పుడతాడా మగపిల్లడు పుడతాడా అని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి హేళన చేసేలా చేశారు. వాళ్ళకి ఒళ్ళు మండి మీ వంశం నిర్మూలన అవడానికి ముసలం పుడుతుందిరా అని శాపం పెట్టారు. అంటే ఎందుకు చేశాడు ఆ పని? తెలివి లేదా? తెలివి ఉంది. చేయడానికి గల కారణం ఏమిటి? లయకారకుడు. రామావతారం తీసుకోండి. రాముడు యమధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. యమధర్మరాజు అడిగేట రాముడిని, రామా ఇంకా ఉంటారా, ఏం పోయేది బయలుదేరుతారా అని మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఎవరు వచ్చినా సరే శిరచ్ఛేదం లక్ష్మణస్వామిని బయటపెట్టాడు. ఆ టైంలోనే వచ్చాడు. ఎవరు వచ్చారు? దూర్వాసురుడు. ఎవరు దూర్వాసురుడు? సాక్షాత్తు పరమశివుడే, పరమశివుని అంశ ఆయన. ఆయన వచ్చి కోప్పడ్డాడు. నేను వచ్చానని చెప్పా, మీటింగ్లో ఉన్నారండి. నేను వస్తే మీటింగ్ అంటాడా? శపించేస్తా, మీ వంశం పాడైపోతున్నాడు. వద్దురా బాబు ఇప్పుడే వెళ్ళొస్తాను. లక్ష్మణస్వామి లోపలికి వెళ్ళాడు. సమావేశాన్ని భంగపరిచాడు కనుక లక్ష్మణస్వామికి శిరచ్ఛేదం. అయ్యో నా సోదరుని చంపితే ఎలాగా
అయితే సరే, దేశ బహిష్కరణ చేసినా సరే శిరచ్ఛేదం చేసినట్టే. అందుకని లక్ష్మణస్వామికి శిరచ్ఛేదం కాదు, దేశ బహిష్కరణ. రాముడి నదులు ఉండగలడా లక్ష్మణుడు? సరియు నదిలోకి వెళ్ళిపోయాడు. అంటే లయం చేశాడా లేదా అండి? అంటే లయానికి కారకుడు అవుతాడు ఆయన. రాముడు లేకపోతే లక్ష్మణుడు లేకపోతే రాముడు ఉంటాడు, ఆయన వెళ్ళిపోయాడు సరియు నది. వాళ్ళేమిటి ఆఖరికి అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరి వల్ల? ఒక్క దుర్వాసుడు. అంటే లయం చేయాలి. ఎప్పుడు ఎవరి టైం వస్తే ఆ టైంలో ఈయన వెళ్ళిపోయి అందరినీ తీసుకెళ్ళిపోతుంటాడు, ఏదో ఒక కారణం చేస్తాడు. అది ఆయన డ్యూటీ, చెయ్యాలి. అలాగ నారదుడు కూడా తన డ్యూటీ అందరికీ ఏమిటి? అందరికీ జ్ఞానాన్ని ఇవ్వటం కోసం త్రిలోక సంచారిగా అందరికీ జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే నారదుడు అంటే గురువు అనమాట. అలాంటి అవతారం మూడోదైంది. ఇక నాలుగో అవతారం సాక్షాత్తు పరమాత్మ మూర్తి ధర్ముడు అనే వాళ్ళిద్దరి దంపతులకి నరనారాయణులుగా అవతరించారు. అలా అవతరించడానికి గల కారణం ఏమిటి అంటే, గురువు అంటే ఎలా ఉంటాడో, శిష్యుడు అంటే ఎలా ఉండాలో మనకి నేర్పడానికి నరనారాయణ రూపంలో వచ్చారు. అంత మాత్రమే కాదు, నివాత కవచుడు అని ఓ రాక్షసుడు, 1000 కవచాలు ఉంటాయి, వాడిని సంహరించడం కోసం ఇద్దరుగా రావాల్సి వచ్చింది. ఎందుకు ఇద్దరుగా రావాలి అంటే, అందులో ఉన్న ఆ నివాత కవచుడు వాడు ఒక వరం ఉంది వాడికి. ఎవరైనా సరే వాడిని సంహరించాలి అంటే ఓ బాణం పెట్టి కొడితే ఒక కవచం పోతుంది, మళ్ళీ వాడు ఇంకో కవచం కొట్టాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప ఇంకో కవచం పోదు. అందుకని ఇద్దరుగా పరమాత్మ తానే 2 రూపాలతో నరనారాయణులుగా వచ్చి నరుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి ఇద్దరు తపస్సు చేస్తూ, ఒకరు యుద్ధం చేసి ఒక కవచం కొట్టాక వీళ్ళు మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఇంకోళ్ళు యుద్ధం చేసి ఇంకో కవచం తొలగిస్తారు. వాడు చూడండి ఎంత కోరిక కోరాడు. వాళ్ళు చేయడం వల్ల నారాయణ మంత్రం లోకానికి వచ్చింది. ఇప్పటికీ ఆ మంత్రాన్ని మనం అక్కడ వాళ్ళు పర్వత రూపంలో తపస్సు చేస్తూనే ఉంటారు. దానివల్లే సృష్టి అంతా రక్షించబడుతుందని అంటారు. నరనారాయణులు చాలా గొప్ప మహానుభావులు అన్నమాట. వాళ్లే మళ్ళీ కృష్ణార్జునులుగా అవతరించారు. దానికి కూడా కారణం ఏమిటి? 999 కొట్టేశారు, ఇంకొక్కడున్నాడు. ఆ ఒక్కడు సూర్యుడిలో దాక్కున్నాడు. ఆ సూర్యుడి నుంచి బయటికి రావడానికి ఏం చేశారు? కుంతీదేవి ప్రార్థన చేసేలాగా ఆవిడ మళ్ళీ మంత్రోపదేశం దూర్వాసుడి ద్వారా అయింది. వెంటనే ఈవిడ ప్రార్థన చేసింది, సూర్యుడి నుంచి వాడు బయటకు వచ్చాడు. అందుకే సహజ కవచ కుండలాలతో ఉన్నాడు కదా, వాడిని అర్జునుడి చేతిలో వాడిని కొట్టించేశారు, అయిపోయింది. ఇలా సహస్ర కవచుడిని సంహరించడానికి నరనారాయణ రూపంతో ఆయన 4వ అవతారాన్ని ధరించాడు. ఇక 5వ అవతారం కపిలో నామ సిద్ధేశ కాల విప్లుతం. కపిలుడు అనే పేరుతో అవతరించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్వయంభవ మనువు శతరూప, వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి పిల్లలు, ఆ పిల్లల్లో ఒక అమ్మాయి దేవహూతి అంటారు పేరు. ఆ దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఆ కర్దమ ప్రజాపతికి దేవహూతికి కలిగినటువంటి పిల్లవాడే కపిలుడు. 9 మంది ఆడపిల్లలు పుట్టారు. ఆ 9 మంది పిల్లల్ని బ్రహ్మగారి యొక్క శరీరం నుంచి పుట్టిన ఋషులకు ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళందరూ వివాహాలు చేసుకున్నారు. ఈ కపిలుడు సాక్షాత్తు విష్ణుమూర్తి. ఈయన సాంఖ్య యోగం అని దాన్ని ఉపదేశించాడు. సాంఖ్యం అంటే జ్ఞానం. ఈ రోజుల్లో చెప్పుకునే సాంఖ్యమేమో నిరీశ్వరవాదం, అంటే ఈశ్వరుణ్ణి చెప్పరు, పరమాత్మ గురించి చెప్పరు. కానీ ఈ కపిలుడు పరమాత్మ గురించి కూడా చెప్పాడు. మన భాగవతంలో ఈ కపిల దేవహూతి సంవాదం 3వ స్కంధంలో వస్తుంది. జీవోత్పత్తి, జీవుడు ఎలా పుడతాడు అంటే, గర్భంలో శిశువు చేరిన తర్వాత ఏ నెలలో ఏ ఏ అవయవాలు ఏర్పడతాయో గతంలో మనం చెప్పుకున్నాం, మీరంతా వినుంటారు. ఎప్పుడు అవయవాలు ఏర్పడతాయి, ఎప్పుడు గుండె ఏర్పడుతుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా 3వ స్కంధంలో మనకి చెప్పారు. అంటే ఆ నాలెడ్జ్, జీవుడు ఎక్కడికి పోతాడు, ఏ ఏ నరకాలు ఉంటాయి వాడికి, వాడు ఉత్తమ గతిని ఎలా పొందుతాడు, మోక్షాన్ని ఎలా పొందుతాడు, అవన్నీ కూడా కపిలుడు వాళ్ళ అమ్మకు ఉపదేశం చేసి మనిషి తరించడానికి భక్తి యోగం చాలా మంచిదని ఆవిడికి మోక్షాన్ని కలిగే ఉపదేశాన్ని చేశాడనమాట కపిలుడు. ఎన్ని రకాల పని చేస్తే మనకి తెలియదండి, చిన్న చిన్న గడ్డి పరకలు అని మనం వదిలేస్తుంటాం. వాటిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో.
కొన్ని రసం తీసివేస్తే నెత్తురు ఆగిపోతుందండి. ఆ పిప్పింటాకని ఒక ఆకుంది, మాకు ఇది పిచ్చాకుని తీసేస్తున్నారు మన వాళ్ళు. ఆ పిప్పింటాకు రసం అది దురదల్ని హరిస్తుందట. పంటికి పళ్ళకు గనక ఏమైనా ఇబ్బంది అయితే ఆ ఆకుని చక్కగా నమిలి మింగకూడదట, దాన్ని మళ్ళీ తర్వాత ఉమ్మేయాలి. ఇక ఎన్ని ఆకులు ఉన్నాయో మనకు తెలుసిన, అక్కడ చూస్తే బోళ్ళ ఆకులు ఉంటాయి. ఎవ్వడికి పిచ్చి ఆకులను తీసి అవతల బారేస్తాం. కానీ ఒక్కొక్క ఆకు ఒక ఔషధి. వాటితో తయారు చేసిన మందులు ఎన్ని రోగాలు తొలగిస్తాయి. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, నడుము నొప్పులు, అసలు అన్ని నొప్పులు. వాటి రోగాలు వింటే తలనొప్పులు మనకి. ఇలాంటి వాటికి ఎన్నో ఔషధులు తయారు చేశారండి. అక్కడ వెళ్ళి చూడండి ఒకసారి. తర్వాత లేఖ్యాలు, చదువు బాగా రావడానికి అనేక రకాలైనండి. చవన్ప్రాష్, ఎన్ని అద్భుతాలు ఉన్నాయండి. ఔషధుల్లో ఉన్న వాటిని మనం జాగ్రత్తగా, మనకి తెలియట్లేదు కానివ్వండి, వాడడం తెలియట్లే. ఏ ఔషధనైనా సరే మన వాళ్ళు ఇప్పుడు అలోపతి వచ్చిన తర్వాత ఏమంటున్నారు, ఆయుర్వేదాన్ని కూడా తిట్టేస్తున్నారు. కానీ అన్నిటికీ ఆయుర్వేదం మదర్ అండి. దాన్ని తిట్టడానికి వీల్లేదు, దాన్ని పక్కన పెట్టడానికి వీల్లేదు. అలోపతిని మనం తిట్టాం, ఎందుకంటే అన్ని ఆయుర్వేదం నుంచే వచ్చాయి. కానీ ఔషధులు పనిచేయాలంటే ఎవరికి ఏ రోగం వచ్చిందో ఆ రోగం చూసిన తర్వాత ఆ చెట్టు వేరును కానీ ఆకును కానీ రాత్రిపూట కోసే ఆకులు కొన్ని ఉంటాయి, పగటిపూట కోసే ఆకులు కొన్ని ఉంటాయి. ఆ ఆకులన్నీ రసాయనం చేసేటప్పుడు ఎలా పడితే అలా నూరడానికి లేదు, నూరే విధానం ఉంటుంది. మన వాళ్ళు చూడండి, క్లాక్ వైజ్ తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పారనుకోండి రియాక్షన్స్ వస్తాయి. క్లాక్ వైజ్ తిప్పితేనేమో యాక్షన్ బాగుంటుంది, పనిచేస్తుంది. మందు ఇంట్లో అన్నం వండేటప్పుడు కూడా అంతేనండి. పప్పు వండినా కూర వండినా తిన్నవాళ్ళకి మంచి శక్తి రావాలంటే క్లాక్ వైజ్ తిప్పండి గరిటతో. కానీ మన వాళ్ళకి క్లాక్ వైజ్ తిప్పరు, ఇలా తిప్పుతుంటారు. ఎందుకంటే టీవీ చూస్తూ చేస్తారు కదా, లేదు ఫోన్ మాట్లాడుతూ ఉండుతారు కదా. అందుకని క్లాక్ వైజ్ ఎవరు తిప్పరండి. లేదు 2 సార్లు క్లాక్ వైజ్ తిప్పాక మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతారు. తిప్పకూడదు అస్సలు, అది విషంగా తయారవుతుంది. ఏదైనా మనం వండే వంట ఎదుటివాడికి తిక్క తగ్గించాలి కానీ తిక్క పెంచకూడదు. మీరు క్లాక్ వైజ్తో శ్రీరామ శ్రీరామ అంటూ తిప్పండి, మీ ఆయన నిజంగా శ్రీరాముడు అవుతాడు. వెనక్కి తిప్పారా వాడు రావణాసుడు అవుతాడు. ఒకళ్ళు అడిగారు, అంటే ఏంటండి అంటే మండోదరం ఉండగా సీతమ్మని తెచ్చేట, అలాగా చెడ్డ బుద్ధులు వస్తాయి అని అంటారు. అందుకని ఏదైనా క్లాక్ వైజ్ చేయడం అనేది, హోమియోపతిలో కూడా కొన్ని డ్రాప్స్ ఇస్తారు, నీళ్ళల్లో వేసుకుని దాన్ని కూడా క్లాక్ వైజ్ తిప్పమంటారు. తిప్పితే దాని పొటెన్షియల్ లెవెల్ పెరుగుతుందట, మందు ప్రభావం పెరుగుతుంది అని అంటారు. వాళ్ళు చెప్పారు కానీ చెయ్యాలి, ఎందుకు చేయాలి. కొంతమంది ఇప్పుడు హేతువాదులు అన్నట్టుగా పేరు పెట్టుకుని నేను రోజు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటున్నా నాకేమవుతుందని అంటాడు. ఏమవుతుందని అంటే ఇలా అడుగుతున్నావు అంటే నీలో ఆ బుద్ధి వచ్చింది, నువ్వు వేదాన్ని నమ్మవు, శాస్త్రాన్ని నమ్మవు. ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్తే ఇదెందుకు అని ప్రశ్నిస్తున్నావు అంటే నీలో ఆల్రెడీ ఆసురత్వం రాక్షసత్వం వచ్చేస్తున్నాయి. ఎవడి మాట వినను నేను, అందరిది ఒక దారి అయితే నాది ఒక దారి అంటాడు వాడు. నీ దారిలో నువ్వు వెళ్ళి ఎవరిని కరవకుండా పో, నష్టం ఉంది. అందుకని మన పెద్దలు ఏం చెప్పారో దాన్ని మనం చక్కగా చేస్తాం. ఆస్తికుల గురించి చెప్తున్నా, అందరినీ చేయమని చెప్పట్ల. మనలో ఆ రకమైన పాజిటివ్ ఎనర్జీస్ రావాలంటే ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి మా పెద్దలు చెప్పారు. స్నానం చేసి అన్నం వండమంటారు. స్నానం చేయకుండా పని అయిపోతుందిలే అని చెప్పి బ్రష్తో అవుతూ అన్నం వండడాలు ఆ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అలా చేయకూడదు. స్నానం చేయకుండా అన్నం వండా ఆ ఆహారానికి తమస్ అనేది చేరుతుంది. ఆ తిన్నవాడికి ఎప్పుడు బద్ధకమే తప్ప వాడికి ఉత్సాహం అనేది ఉండనే ఉండదు. అందుకని మంచి ఉత్సాహం అంటే ముందు తల్లి తండ్రి వాడు స్నానం ఆచరించాలి. ఉండేటప్పుడు భావన కూడా చాలా ప్రధానం. ఇది నా పిల్లవాడికి బాగుండాలి. అసలు పిల్లవాడికంటే ముందు తినేది ఎవరండి? పెరుమాళ్ళు. దేవుడికి నచ్చాలి, పెరుమాళ్ళకి నచ్చేలా చేస్తా, ఆయన ఆనందపడేలా చేస్తా. ఇలా ఎవరు అనుకోరండి. అన్నం వండుతూ చస్తున్నాం రోజు దరిద్రపు కూరలు వండలేక,
అని తిడుతూ వండుతాం. ఆ పదార్థాలకు కూడా ఆ తిట్లన్నీ పడతాయండి. పట్టి తిన్నవాడు కూడా నిజంగా అలాగే అవుతాడు. అందుకే వండేటప్పుడు భావన చాలా ప్రధానం. అందుకే నూరేవాళ్ళు కూడా, మందులు నూరేవాళ్ళు కూడా మంత్రం చెప్తూ చేయమని చెప్తారు. ఏది పడితే అది చేస్తే ఆ మందు పనిచేయదు. నేను నిజంగా చూసా, దాని పేరు ఏదో ఉంది, మన డాక్టర్ గారు చెప్పాలి, అక్కడ ఉన్నారు ఆయుర్వేద. కాళ్ళు కానీ చేతులు కానీ విరిగినప్పుడు ఆకు, నల్లేరు నల్లేరేనా, నల్లేరు అదే అనుకుంటా. ఆ ఆకులు మొత్తం తెచ్చి ఎక్కడన్నా ఎముకల బలం తగ్గిన, ఎముకలు ఫ్రాక్చర్ అయినా, విరిగిన ఆ నల్లేరాకు తెచ్చి నూరుతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం వరకు నూరి, ఆ నూరడం కూడా ఎలా పడితే అలా నూరకూడదు, జాగ్రత్తగా నూరి, అది కనుక అంత మింగితే రోజు కొంచెం కొంచెం 5 రోజుల్లో అతుక్కుపోతాయిటండి విరిగినవన్నీ. అర్థమవుతుందా? అయితే అది జాగ్రత్తగా అతుక్కోవడానికి డాక్టర్ సహాయం తీసుకుని ఎలా పడితే అలా అతుక్కుంది అనుకోండి, మళ్ళీ వంకర వస్తాయి, ఎముకల బలం పెరుగుతుందని. ఇప్పుడు కొంచెం సన్నగా ఫ్రాక్చర్ అవుతుండే కొన్ని, అలాంటి వాటికి కూడా అవి చాలా బాగా పనిచేస్తాయి నల్లేరు. కానీ నేను చెప్పాను, మీరు చేసుకోకండి, డాక్టర్ గారిని అడిగి చేసుకోండి ఎలా చేయాలో. కాండం చేయాలా, ఆకులు చేయాలా నేను విన్నాను, గురువులు చెప్తే అవి తెలుసుకున్నా. కానీ ఎలా ప్రయోగం చేయాలని మళ్ళీ మీరు చూసుకోండి, డాక్టర్ని అడగండి. ఇప్పుడే చెప్పేస్తున్నా. ఏమండి నేను చేశానండి నాకు రాలేదండి అని అనకండి. ఎముకలు గట్టిపడడానికి అలాంటివి చేస్తారు. అలాంటి మందులని మన దగ్గర ఉన్న స్టాల్ కూడా పెట్టారు, డాక్టర్ కూడా వచ్చారు, అడగండి, వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ తర్వాత 6వ అవతారంగా అత్రేహే అపత్యత్వం. అత్రి మహర్షి, అత్రి అనసూయులు ఇద్దరు కూడా తపస్సు చేశారు. అత్రి మహానుభావుడు చాలా గొప్ప తపస్సు చేస్తే ఎవరు మూల కారణుడు అని అడగాలి. జగత్కారణుడు ఎవరో రండి అని పిలవగానే త్రిమూర్తులు ముగ్గురు వచ్చారు. ఏమిటా మీరు వచ్చారేమిటి? అవునండి, ఈ లోకానికి కారణభూతులు ఎవరని అడిగారు కదా, నేను సృష్టిస్తా అని బ్రహ్మగారు, నేను అందరినీ రక్షిస్తా అని విష్ణువు, లయకారకుడిని నేను అని రుద్రుడు. మాలో ఎవరు కావాలి సంతానంగా? నేను ఒక్కడనే రమ్మన్నానని మీ ముగ్గురు వచ్చారు, ముగ్గురుగా పుడతా అన్నారు. ఆ వచ్చిన అవతారం ఏమిటి? మిమ్మల్ని ముగ్గురుగా పుట్టారండి. బ్రహ్మగారు చంద్రుడి అంశతో పుట్టారు, రుద్రుడు దూర్వాస మహర్షిగా పుట్టాడు, శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడిగా పుట్టాడు. నిన్ననే దత్త జయంతి అని జరిగిందండి. దత్తాత్రేయుడు ఒక త్రిదండ సన్యాసి అనమాట. ఆయన చాలా గొప్ప మహానుభావుడు. ఆయన ఈ దత్తాత్రేయుడు ప్రహ్లాదులు మొదలైన వాళ్ళందరికీ కూడా ఆన్వీక్షకి అనే ఒక విద్యని, బ్రహ్మ విద్యని ఉపదేశం చేశాడు. చాలా గొప్ప మహానుభావుడు. ఇలా ఆయన గురించి చెప్పారు. ఇక సప్తమంగా 7వ అవతారాన్ని పరమాత్మ స్వీకరించాడు. ఒక్కొక్క అవతారం గుర్తుపెట్టుకోండి. ఈ అవతారాలు వినటం వల్ల ప్రయోజనం కూడా చాలా అందంగా చెప్పారు. 7వ అవతారం ఆకూతి రుచి అనే దంపతులకి. ఈ ఆకూతి ఎవరనుకుంటున్నారా? ఇందాక చెప్పాం కదా, స్వయంభువ మనువు యొక్క ముగ్గురు కుమార్తెలలో ఆకూతి పెద్దావిడ. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని ముగ్గురు ఆడపిల్లలు. ఈ ఆకూతి అనే ఆవిడ్ని రుచి అనే మహానుభావుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరికీ పుట్టినవాడే యజ్ఞుడు అని పేరు అన్నమాట. ఈయన చాలా గొప్ప మహానుభావుడు. ఈయన స్వయంభువ మన్వంతరాన్ని రక్షించారనమాట. స్వయంభువ మనువుని, ఆ మన్వంతరాన్ని చక్కగా రక్షించినట్టు మహానుభావుడు. ఇక 8వ అవతారం మేరుదేవి అని ఒక ఆవిడ, నాభి అని ఒక మహానుభావుడు రాజు. వీళ్ళిద్దరూ తపస్సు చేశారు సంతానం కోసం. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి మీకు, వరం కోరుకోండి అంటే, అప్పుడు నేను కోరుకున్నట్ట, స్వామి నీలాంటి వాడు మాకు కావాలి అంటే, నాలాంటి వాడు ఉన్నాడు, నేనే పుడతానని మళ్ళీ వృషభుడుగా పుట్టాడు. ఏం పేరు? వృషభుడు, వృషభదేవుడు అంటారు. ఆయనకే పేరు ఉరుక్రముడు అని పేరు కూడా ఉంది. వృషభ శబ్దానికి శ్రేష్ఠుడు అని అర్థం. చాలా గొప్పవాడు. ఈయన ఎన్నో రకాలుగా తపస్సులు చేసి ఎన్నో రకాల యోగ ప్రక్రియలన్నీ అవలంబించిన వాడు ఈయనే.
ఈయనకి 100 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో పెద్దవాడే భరతుడు అంటారు. ఆయన వల్లే భారతదేశం అని పేరు వచ్చింది మనకి. చాలా గొప్ప మహానుభావుడు అన్నమాట. అందువల్ల ఆ ఋషభదేవుడు అవతరించాడు. 8వ అవతారంగా విష్ణుమూర్తిది. ఇక 9వది పృథు చక్రవర్తిగా పరమాత్మ అవతరించాడు. అంగుడు అని ఒక మహానుభావుడు, ఒక రాజు. ఆ అంగుడికి సంతానం కలగట్లేదు. ఆయన యజ్ఞం చేస్తే దేవతలు ఎవరు కూడా ఆహుతులు తీసుకోలేదట. యజ్ఞంలో వేసిన ద్రవ్యాలన్నీ అలాగే ఉండిపోయినాయి. ఏమిటి కారణం అని అడిగితే దేవతలు చెప్పారు, ఆయనకి సంతానం లేదు, అందువల్లే నీకు ఏ ఆహుతి కూడా దేవతలు తీసుకోవట్లేదు అని. మరేం చేయాలి? ముందు సంతానం కోసం యజ్ఞం చేయన్నారు. సంతానం కోసం యజ్ఞం చేసిన తర్వాత ఒక యజ్ఞ పాయసం వచ్చింది. ఆ పాయస ప్రభావం చేతి ఈయన ఒక పిల్లవాడికి అన్నారు. వాడికే పేరు వేణుడు అని పేరు. వాడు పరమద్వేషి, పరమాత్మ అంటే. ఆ పరమాత్మని ద్వేషించి ఋషుల్ని అందరినీ హింసిస్తే ఈ ఋషులంతా కూడా హుమ్ అన్నట్ట. ఆ హుమ్ అనగానే వాడు కాస్త పోయాడు. రాజు లేకపోయేసరికి అరాచకాలు ఎక్కువైపోయినాయి. అయితే వీళ్ళ అమ్మ చాలా గొప్ప ఆవిడ. ఏం చేసింది? ఆ పిల్లవాడిని శవాన్ని దాచిపెట్టింది. అప్పుడు ఋషులందరూ ఆ శరీరాన్ని మదనం చేస్తే, శరీరం నుంచి ముందు తొడ నుంచి మదనం చేస్తే ఒక పొట్టివాడు నల్లవాడు పుట్టారు. నిషీధుడు అని పేరు. నిషీధ అన్నట్టు. వాడంతా కూర్చోండి, వీడి కాదు రాజ్యాన్ని పరిపాలించేదని మళ్ళీ బాహువుల్ని మధించారు. ఆ బాహువుల్ని మధిస్తే పుట్టినవాడే పృథు చక్రవర్తి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అన్నమాట. ఆ పృథు చక్రవర్తి అవతరించినాడు. మనకి 9వ అవతారం అన్నమాట. ఎందుకంటే ఈ మహానుభావుడి వల్లే ఈ భూమికి పృథివీ అని పేరు వచ్చింది. అంతకుముందు అజనాభం అనే పేరు ఉండేది. ఏం పేరు? అజనాభము. కానీ ఇప్పుడు ఏం పేరు వచ్చింది? పృథివీ. ఎందుకు? భూమి ఎత్తుపల్లాలతో ఉంటే ఇలా ఉన్న భూమిని మొత్తాన్ని ఆయన చక్కగా చేశాడు సమానంగా. అది కాక ఒక పంట కూడా రావట్లే. కారణం ఏంటంటే వేణుడనే రాజు దుర్మార్గుడు. భగవద్భక్తి లేదు, ఒక యజ్ఞం లేదు, యాగం లేదు, ఏమీ లేదు. అందువల్ల భూమి తనలో ఉన్నటువంటి వేసిన విత్తనాల్ని తానే లోపల వేసేసుకుంది. బయటికి ఒకటి మొలవల. ఏం చేయాలి? అందుకోసమని ధనుర్బాణాలు పట్టుకున్నాడు భూమిని సంహరించడానికి. ఇప్పుడు పట్టుకుంటే భూమి ప్రార్థన చేసిందయా, ఆడదాన్ని చంపుతావా? వాడు దుర్మార్గుడు కనుక నేను ఇవ్వనయా, మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను గోరూపాన్ని ధరిస్తా, నా నుంచి పాలు తీసుకోండి, ఎవరికి ఏది కావాలంటే అవన్నీ ఇస్తాను. అలా గోమాతగా భూదేవి చక్కగా ఆవిర్భవించి ఆవిడ రూపాన్ని పొంది ఆయా ఎవరెవరికి ఏం కావాలో వాటన్నిటినీ, వనస్పతులని, ఓషధుల్ని అన్నిటినీ ఆ తల్లి ఇచ్చింది అని మనకి చెప్తారు. ఈ పృథు చక్రవర్తి పుణ్యమే ఈరోజు పంటలు పండడానికి అన్నిటికీ కారణం అన్నమాట. అది 9వ అవతారం విష్ణుమూర్తిది. ఇది ఇంకా 10వ అవతారం చాక్షుష మన్వంతరంలో స్వామి. వైవస్వత మన్వంతరం అంటారు. ఆ చాక్షుష మన్వంతరంలో వైవస్వత మనువు అనే మహానుభావుని రక్షించడానికి భగవానుడు మత్స్య రూపాన్ని పొందాడు. మరి మత్స్య రూపంలో ఆయన పొందినప్పుడు మరి అమ్మవారు కూడా ఉండాలి కదా. అమ్మవారు పడవ రూపాన్ని ధరించిందట. ఆ పడవలో ఈ ఋషీశ్వరుని వైవస్వత మనువుని ఉంచి ఆయన రక్షించాడు అని మత్స్యావతార కథ చెప్తారు. ఇక 10వ అవతారం అయింది. 11వ అవతారం ఏకాదశే కమట రూపేణ. 11వ అవతారం కూర్మావతారం. దేవతలందరూ కూడా అమృతం కావాలి, వాళ్ళు అమృతం కావాలంటే పాల సముద్రాన్ని చిలకమని భగవంతుడు చెప్పాడు. వారంతా పాల సముద్రం మదించాలి, మందరాచలాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళ వల్ల కాల. అందరూ ఎత్తితే వాళ్ళ మీద పడి చాలా మంది చనిపోయారు. అప్పుడు పరమాత్మను ప్రార్థిస్తే పరమాత్మ గరుత్మంతుడి మీద వచ్చి ఆ పర్వతాన్ని అలా తీసుకుని గరుత్మంతుడి మీద పెట్టి దాన్ని పాల సముద్రంలో వేశాడు. ఆ తర్వాత దేవతలు, దానవులు అందరూ కలిసి పాల సముద్రాన్ని మథనం చేస్తుంటే ఆ పర్వతం కాస్త మునిగిపోతుంది. అది మునక్కుండా ఉండడం కోసమని పెద్ద కమట రూపాన్ని, అంటే తాబేలు కూర్మావతారాన్ని ధరించాడు స్వామి.
అలా కూర్మ రూప అవతారం మనకి 11వ అవతారం. మరి పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే చాలా చాలా వచ్చినాయి అందులో. కానీ వీళ్ళకి కావాల్సింది ఏమిటి? అందరూ ఆరోగ్యంతో ఉండాలా వద్దా? అందుకని ఒక అమృత కలశం తీసుకుని ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయనకే పేరు ధాన్వంతరం ద్వాదశం 12వ రూపంతో ధన్వంతరిగా పరమాత్మ అవతరించాడు అమృత కలశాన్ని తీసుకుని. ఇలా ధన్వంతరి అవతారం అయింది. ఆ తర్వాత సాక్షాత్తు పరంధాముడు 13వ అవతారంగా మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేశాడు. ఈ మోహిని అవతారం చాలా చమత్కారం అండి. పరమశివుడు ఆ రోజు లేట్ అండి. మోహిని అవతారం చాలా అందంగా ఉందట, విష్ణుమూర్తి ధరించాడని చెప్పి పార్వతీదేవిని తీసుకుని వెళ్ళి అడిగాట, స్వామి ఒక్కసారి అవతారం ఏమో చూపబోయా అని. పరమశివుడు అడిగితే చెప్పాట, నారాయణ వద్దా, చూడకూడదు, నువ్వు వద్దు అన్నాడు. నేనేం చెలించను, నేను చాలా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని. పార్వతీదేవే నా మీద ప్రేమ కలిగేలా మన్మధుడు బాణం వేస్తేనే తిప్పి కొట్టిన వాడిని, ఏం పర్వాలేదన్నాడు. వద్దయ్యా, నేను చూస్తానయ్యా, చూసేసి వెళ్ళిపోతా అన్నాడు. ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక ఆవిడ వచ్చింది అక్కడ, అందమైన ఆవిడ బంతి పట్టుకుని ఆడుతూ వచ్చింది. వడ్డాణం నడువు దగ్గర అలా ఉంది. జాలువారి చాలా అందమైనటువంటి స్త్రీ, చక్కని పలువరసలతో ఆవిడ అలా వెళ్తుంటే చూశాడు. ఆ సుగంధం, ఆవిడ స్త్రీ యొక్క రూపం చూడగానే పార్వతీదేవి చేయి పట్టుకున్న విదిల్చి మరి ఆయన వెనక పరిగెత్తేట. ఆగొస్తున్నా అని పరిగెత్తేట. విష్ణు మాయని ఎవరు దాటగలరండి? అలా ఆఖరికి ఆవిడ పట్టుకునే ప్రయత్నం చేసి పట్టుకున్నాక పక్కపక్క నవ్వేట విష్ణువు. నవ్వగానే అప్పుడు తెలుసుకున్నట్ట, ఓ నువ్వా నాయన పరంధామా అని. అంటే నాయన నేను ముందే చెప్పా కదా వద్దని, విన్నావా? నేను చూస్తాను, పోనీ ఇంకేమన్నా చెల్లించను కాక చెల్లించనన్నా, ఏమైంది ఇప్పుడు? అయినా నన్ను నువ్వు కాక ఎవరు తెలుసుకోగలరా? అందరూ తెలుసుకోలేరులే. ఎవరండి విష్ణు అంటే? పరమశివుడికి తాతగారు, బ్రహ్మగారి యొక్క కుమారుడు పరమశివుడు. మనకి భాగవతం చెప్తాను, నాభి కమలం నుంచి బ్రహ్మ వస్తే బ్రహ్మ లలాటం నుంచి రుద్రుడు వచ్చాడు. ఎవరికైనా సహజంగా మనవాళ్ళకి కానీ కొడుకులకు కానీ తండ్రిని తాతను చూస్తే అనిపిస్తుంది, ఇదెంత తాత, నీకెందుకు తాత అంటారు కదా. మరి ఈయన సామాన్యుడు, ఆయన పరాక్రమం చూపించాడు అనమాట. ఇలా ఒక్కొక్క అవతారం. తర్వాత 14వ అవతారం చతుర్దశం నారసింహం, నరసింహస్వామిగా వచ్చాడు. నరసింహ అవతారం చాలా విచిత్రమైనదండి. భక్తుల మాటని నిజం చేయడానికి అవతరిస్తానని చెప్పాడు. అందుకే అలా వచ్చి స్తంభే సభాయాం న మృగం న మానుషం, ఆ స్తంభం నుంచి ఆవిర్భవించాడు. అది మృగమా మనిషా తెలియదు. నారసింహం భక్తులను రక్షించే ఒక అద్భుతమైన రూపం. అలా వచ్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని అనుగ్రహించిన అవతారం. ఇక 15 వామనం కృత్వాగాధ ధర్వం బలేహే, బలి చక్రవర్తి యొక్క గర్వాన్ని అణచడానికి వామనుడుగా 15వ రూపాన్ని ధరించాడు స్వామి. అయితే అదితి కశ్యపులకి సంతానంగా వామనుడిగా పుట్టాడు. ఆయనకి పేరు ఉపేంద్రుడు అని పేరు. ఏం పేరు? ఉపేంద్రుడు అని పేరు. మనకి తెలుసును, స్వామి వచ్చి 3 అడుగులు కావాలని అడిగాడు. అప్పుడు వాళ్ళనే కాదు మనల్ని కూడా ఇప్పటికీ అడుగుతున్నాడు కృష్ణుడు 3 అడుగులు ఇమ్మని. అడిగితే వాళ్ళకి బలికి తన సర్వస్వాన్ని ఎలా సమర్పించాడో అలా ఇస్తాడు. బలిచక్రవర్తిని అనుగ్రహించాడు కదండి స్వామి. ఇప్పటికీ రసాతలంలో ఆయన రాజు, ఆయన రాజ్యానికి కాపలాగా విష్ణు ఉన్నాడు ఆయన ద్వారానికి. ఎంత సౌభాగ్యం అండి ఆయనది, అంత గొప్పవాడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తిని అనుగ్రహించాడు స్వామి. ఇక 16వ అవతారంలో స్వామి దుష్ట క్షత్రియులని నిర్మూలించాలి అనుకున్నాడు. కార్తవీర్యార్జునుడిని ఆయన్ని సంహరింపజేయడం కోసమని, అలాగే భూమి మీద ఉన్న దుష్ట క్షత్రియులందరినీ నశింపజేయడానికి పరశురామ అవతారాన్ని ధరించాడు స్వామి అని మనకి తెలుస్తుంది. ఇక 17వ అవతారం పరాశర మహర్షికి సత్యవతికి వ్యాస భగవానుడుగా సాక్షాత్తు విష్ణువు అవతరించాడు అని
ఆ వ్యాస భగవానుడే పురాణాలన్నింటినీ అనుగ్రహించాడు. ఇలా అయిన తర్వాత 18వ అవతారం నరదేవత్వమాపన్న సురకార్య చికీర్షయ. దేవతలందరూ కోరాట, స్వామి నువ్వు నరుడుగా పుడితే రావణాసుడిని వధించవచ్చు. ఎందుకంటే రావణాసుడు బ్రహ్మని గురించి తపస్సు చేసి నాకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నట్టు. అలా కుదరదయా, దేని నుంచో కోరుకో అంటే అప్పుడు అన్ని కోరుకుంటూ మానవుణ్ణి వదిలేసేట, కోతిని వదిలేసేట. ఏమయ్యా నరుణ్ణి వానరుణ్ణి ఎందుకు వదిలేసావు? అవన్నీ వానరానికి చెప్పల చిత్తం ఒక చోటది కూర్చోదు, అది వేస్ట్. ఇక నరుడు అంటారా, వాడికి ఏదన్నా ఇస్తా అని ఆశ చూపిస్తే వాడు తోకొప్పుకుంటూ కూర్చునే వ్యక్తి, వాడు నన్ను ఏం చేస్తాడు అని నరుణ్ణి వానరాన్ని రెండింటినీ హేళన చేసినందుకు వాడికి నరుడు రూపంలోనే మరణం తథ్యమని అనుకుని దేవతలందరూ కూడా పరమాత్మని ప్రార్థించారు నరుడుగా రమ్మని. అప్పుడు స్వామి నరుడుగా అవతరించాడు, శ్రీరామచంద్రుడిగా. ఓ సీతారామచంద్ర మహారాజుకి. వచ్చి ఏం చేశాడు ఆయన? సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాన్యుతపరం. సముద్రం యొక్క పరాక్రమాన్ని కూడా అడ్డి దాని మీద సేతు నిర్మాణం చేశాడు. అలాంటి గొప్ప పరాక్రమం అండి రామావతారాన్ని 18 చెప్పారు. ఇక 19, 20 అవతారాల్లో రామకృష్ణామితి భువోహో, రామకృష్ణుడిగా అవతరించి భూభారాన్ని తగ్గించారు. 20 అవతారాలైనప్పటికీ. ఇక ఆ తర్వాత కలియుగంలో కీకటేషు భవిష్యతి, కీకట దేశంలో స్వామి అవతరిస్తాడు. కీకట దేశం అంటే బీహార్ ప్రాంతంలో బుద్ధుడుగా అవతరిస్తాడు. అలా ఉండి ఎవరైతే ఆసురీ ప్రవృత్తి ఉంటారో అలాంటి వాళ్ళందరినీ ఇబ్బందులు చేసి వేద విరుద్ధంగా ఉండే వాళ్ళని మార్చడం కోసం అలా చేశాడు అని చెప్పారు. ఇక కలియుగంలో కలి బాగా ముదిరిపోయి ఎవరైతే అనేక ఇబ్బందులు చేస్తూ ఉండే ముష్కరులు వాళ్ళని సంహరించాలి. ఎందుకంటే వేద ధర్మాన్ని మొత్తాన్ని పాడు చేసి ఎక్కడ కూడా హరిభక్తి అనేది ఒకంత లేకుండా చేస్తారట. అలాంటి వాళ్ళని లేకుండా చేయడం కోసం విష్ణు యశస్సుడు అని ఒక మహానుభావుడు, ఆయనకి కుమారుడుగా ఈయన అవతరిస్తాడు కల్కి అనే పేరుతో. వచ్చి దుష్టులందరినీ సంహరిస్తాడు అని 21 అవతారాల గురించి మనకి తెలియజేశారు. అలాగే కేవలం ఇవే కావండి 21 అవతారాలు అనుకుంటారేమో. విష్ణువు కానిదేదండి? ఋషయ, మనవ, దేవా, మనుపుత్ర, మహోజస. పరమాత్మ యొక్క స్వరూపం ఋషులందరూ తానే అయ్యాడు, మనువులు తానే, దేవతలు తానే, అన్ని కూడా హరేరేవ కళా సర్వే. అందరూ కూడా హరి యొక్క రూపాలే, అందరూ హరి యొక్క కళలు మాత్రమే. చూడండి, ఒక చిన్న మాట గుర్తించండి. పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తాడంటే కొన్ని పనులు చేయడం కోసం ఈ భూమి మీద అవతరిస్తాడు. తాత్కాలికంగా కొంతకాలమే. అలా అవతరించేటప్పుడు ఆవేశ అవతారాలు అంటారు. ఏమంటారు? ఆవేశం. ఇప్పుడు ఏదైనా చిన్న పని మీతో చేయించాలని అనుకున్నాడు అనుకోండి, మీలో ఆవహిస్తాడు, అది ఆవేశము అంటారు. ఏమంటారు? ఆవేశం. ఒక గంట సేపు మీతో ఏదో నృత్యం చేయించి ఒక చిన్న మాట చెప్పించాలనుకుంటాడు, అది ఆవేశ అవతారం. శక్తి అవతారం అని కొన్ని ఉంటాయి. అంటే ఎవరితోనో యుద్ధం చేసి వాళ్ళని సంహరింపజేయాలి తన శక్తితో. ఇలా తన అంశని, తన శక్తిని అలా ప్రయోగింపజేసి కొన్ని రూపాలు అలా ధరిస్తూ ఉంటాడు. వాటిలో పూర్ణ అవతారాలు ఎంత అవసరమో అంత. అయితే అలా వచ్చిన ఆ సమయంలో ఉన్న భగవంతుడు తక్కువ అని అనుకోవడానికి వీలు లేదండి. కొంత భాగం ఇస్తే చాలు. అక్కడ కొంత పనికి పూర్తిగా ఉండాలా? అక్కర్లా. ఇప్పుడు చూడండి, ఒక చోట పని జరగాలంటే నేనే నా మనిషిని ఒకటి పెడతా, పెట్టి వాడు నా పని చేసేలా చేస్తా. వాడు నా మనిషే కదా? అవునా? నా మనిషే, కానీ ఎఫెక్టివ్గా పనిచేయడం కోసం ఆ పని చేయిస్తున్నా. అంటే వాడిలో నా శక్తి ఉంది, ఉండి పని చేస్తున్నాడు. ఇక్కడ పెట్టా, ఇంకో చోట పెట్టా, ఇంకో చోట సాక్షాత్తుగా నేనే ఉన్నా, అది అరగంట పనికే వెళ్ళి చేసి వచ్చేసా. అలా పరమాత్మ
ఒక చిన్న గుణంతో అవతరించి వెళ్ళిపోతున్నాడు. కానీ పూర్ణంగా వచ్చిన అవతారంలో రామావతారం కూడా నిజానికి పరిపూర్ణమే. కానీ ఎందుకు పరిపూర్ణం అంటం లేదంటే సాక్షాత్ విష్ణు చతుర్దాంశ, తన రూపాన్ని 4గా చేసుకుని వచ్చేటండి. ఎలా? రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా 4 రూపాలుగా చేసుకుని వచ్చాడు. 4 కలిస్తే పరిపూర్ణమే, కానీ 4గా చేసుకుని వచ్చాడు. కానీ కృష్ణావతారం అలా షేర్ చేయలేదండి. మొత్తం తన శాపుణ్య రూపంతో దిగి వచ్చేసాడు. 6 గుణాలతో ఉన్న ఆ సర్వేశ్వరుడు పరంధాముడు పరిపూర్ణంగా దిగి వచ్చాడు గనక కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణస్తు భగవాన్ స్వయం అనగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే కృష్ణుడే ఈ లోకాలన్నింటినీ, ఈయనే నారాయణుడు కూడా ఈయనలోంచి వచ్చాడు, అన్ని అవతారాలు కృష్ణుడిలోంచి వచ్చాయని చెప్తున్నారు. అలా కాదు. కృష్ణుడు మిగతా అవతారాల తర్వాత కదా వచ్చింది. ఆ నారాయణుడు వైకుంఠంలో ఉండే పరవాసుదేవుడు అంటారు. ఏమంటారు? పరవాసుదేవుడు. ఆ పరవాసుదేవుడు పరిపూర్ణంగా తనలో ఉన్న గుణాలన్నింటినీ తీసుకుని వచ్చినటువంటి అవతారం ఇది కృష్ణావతారం. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే అర్థం ఏంటి? సాక్షాత్తు ఆ పరంధాముడే ఇలా వచ్చాడు. ఏతేచ అంశకళా పుంస, మిగతా వాళ్ళంతా కూడా పుంస, పరంధాముని యొక్క అంశలే మిగతా వాళ్ళందరూ కూడా. ఎవరు? ఆ పరవాసుదేవుని యొక్క అంశలే మిగతా వాళ్ళంతాను అని చెప్పడం. అంతేగాక ఇక్కడ చాలామంది కృష్ణుని అంశాన్ని అన్వయం చేస్తున్నారు. అలా అన్వయం చేయడానికి లేదు. చెప్పినా ఈ కృష్ణుడు ఎవరు? సాక్షాత్తు నారాయణుడే, ఆ పరవాసుదేవుడే. ఆ పరవాసుదేవుడే స్వయంగా ఇక్కడికి వచ్చాడయ్యా ఈ భూమి మీదకి. మిగతా మనం చూసే రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంద్రారివ్యాకులం లోకం ముడయంతి యుగే యుగే. ఆయా యుగాల్లో ఇంద్రాదులు మొదలైన వాళ్ళందరికీ ఉండే శత్రువుల్ని సంహరింపజేయడం కోసమని అవతరించేస్తూ ఉంటారు ఒక్కొక్క యుగంలో. ఆ వచ్చే వాళ్ళంతా కూడా పుంస ఏతేచ అంశ కళాహ, వాళ్ళంతా కూడా ఆ పరమ పురుషుడైన పరవాసుదేవుని యొక్క అంశలే. మరి కృష్ణుడు ఎవరండి? అంశ అని చెప్తారా? కాదు. సాక్షాత్తు పరంధాముడే దిగి వచ్చాడు. కృష్ణస్తు, కృష్ణుడైతే స్వయం భగవాన్, స్వయంగా భగవానుడు. కృష్ణుడైతే అంటే అర్థం ఏంటి? ఈ కృష్ణుడు సాక్షాత్తుగా ఆ వైకుంఠం నుంచి వచ్చిన పరవాసుదేవుడు అని చెప్తున్నారు. అలాంటి అవతారం గురించి చెప్పి, నాయనా ఇవి చాలా గొప్పవండి. ఎవరైతే ఈ అవతారాల గురించి సాయం ప్రాతర గుణం భక్తియా, భక్తితో ఉదయం సాయంకాలం వింటారో, రోజు చక్కగా వాటిని గ్రహిస్తారో, ఈ అవతారాన్ని చదువుకుంటారో, అలాంటి వాళ్ళకి దుఃఖగ్రామాద్ విముచ్యతే, వాళ్ళకున్న సమస్త దుఃఖాల నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు అని చెప్తున్నారు. అలాంటి అవతార విశేషాలను మనం చక్కగా తెలుసుకున్నాయా. ఇది సామాన్యం కాదు.